శాంతి హోమం తిరుమల లడ్డు పవిత్రతను పునరుద్ధరించేందుకు నిర్వహించిన శాంతి హోమం ముగిసింది. స్వయంగా టీటీడీ వేద పండితుల సమక్షంలో స్వామివారికి ప్రాయశ్చిత్తంగా శాస్త్రబద్ధంగా క్రతువును నిర్వహించారు. లడ్డూ ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి ఉన్న చోట యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తు శుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్య నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చు అన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యవాహచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్టు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమామంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ మంత్రాలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శ్లేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక ఈ శాంతి హోమంలోని ముఖ్యమైన విధి విధానాలను చూసుకుంటే శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలోని యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. పాత్ర శుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం సాగింది. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన శాంతి హోమంలో 4 అంశాలు కీలకంగా చూడాలి. మొదటిది పాత్ర శుద్ధి. ఈ ప్రక్రియలో ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారం తయారు చేసే పాత్రలు పరిశుభ్రంగా ఉండాలి. అందుకే శాంతి యాగంలో శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే పాత్రలను శుద్ధి చేస్తారు. రెండోది యంత్రశుద్ధి. ఇది కూడా ప్రసాదం తయారీకి వినియోగించే పరికరాలను శుభ్రం చేస్తారు. వీటి పరిశుభ్రతే చాలా కీలకం. ఇక ప్రసాదం తయారు చేసే ప్రాంతాలు, పోట్రులను సంప్రోక్షణ చేస్తారు. వీటన్నిటిని పంచగవ్య సంప్రోక్షణ చేస్తారు. పంచగవ్య సంప్రోక్షణలో 5 పదార్థాల మిశ్రమం ఉంటుంది. ఈ మిశ్రమం అత్యంత పవిత్రం. ఇందులో గోక్షీరం, ఆవు పాలు, గోగ్రాతం, ఆవు నెయ్యి, గోధాది ఆవు పెరుగు, గోమూత్రం, ఆవు మూత్రం, గోమయం, ఆవు పేడ, ఈ 5 మిశ్రమాన్ని పంచగవ్యం అంటారు. ఈ పంచగవ్య సంప్రోక్షణమే శాంతి యాగంలో ఒక కీలకమైన అంశంగా పరిగణిస్తారు పండితులు. So finally everything went well with the blessings of Lord. Feel free, take Balaji Prasad. It is purified.